భారతదేశ చరిత్రలో నిశ్శబ్దంగా కానీ బలంగా నిలిచిన ఒక నాయకుడు ఉన్నారు. పదవులు కాదు, విలువలే ఆయన గొప్పవాడిని చేశాయి. ఆయన పేరే రామస్వామి వెంకట్రామన్. 1910 డిసెంబర్ 4 తమిళనాడులో జన్మించిన వెంకట్రామన్ గారు చిన్న వయసులోనే విద్యపై అపారమైన ఆసక్తి చూపారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన చట్టాన్ని ఆయుధంగా చేసుకొని దేశ సేవలోకి అడుగుపెట్టారు. బ్రిటిష్ పాలన కాలంలో దేశం కోసం పోరాడిన ప్రతి ఉద్యమంలో ఆయన పేరు వినిపించింది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జైలు జీవితం కూడా అనుభవించారు. దేశం కోసం జైలు వెళ్ళడం ఆయనకు గర్వకారణం అని చెప్పేవారు. స్వాతంత్రం తరువాత ఆయన భారత ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక మంత్రిగాను, రక్షణ మంత్రిగాను. భారత రక్షణ వ్యవస్థలో బలోపేతానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. 1987లో భారతదేశ 8వ రాష్ట్రపతిగా రామస్వామి వెంకట్రామన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్రపతి కాలం అంటే రాజకీయ అస్థిరత, సంకీర్ణ ప్రభుత్వాలు, కఠిన నిర్ణయాలు. కానీ రాజ్యాంగమే తన మార్గదర్శనం. అదే సిద్ధాంతంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఆయన మాటలు తక్కువ, కానీ నిర్ణయాలు గట్టివి. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లొంగకుండా రాజ్యాంగ గౌరవాన్ని అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి. నిజాయితీకి మరో పేరు వెంకట్రామన్ గారు. 2009 జనవరి 27న భారతదేశం ఒక మహాభావుడిని కోల్పోయింది. కానీ ఆయన విలువలు, ఆయన జీవితం మనకు మార్గదర్శంగా మిగిలిపోయాయి. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత. రామస్వామి వెంకట్రామన్ గారి జీవితం మనందరికీ చెప్పే సందేశం ఒకటే: దేశం కోసం జీవించాలి, విలువల కోసం నిలబడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.